రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇప్పుడు వన్డేల్లోనే ఆడుతున్నారు. టీ20లు, టెస్ట్లకు ఇదివరకే గుడ్ బై చెప్పారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టఫ్ టైమ్ ను ఫేస్ చేశారు. ఇద్దరి వన్డే కెరియర్ పై రకరకాలుగా ప్రచారం జరిగింది. అసలు వన్డేల్లో కొనసాగుతారో లేదో అని అభిమానులు సైతం ఆందోళన చెందారు. నిజానికి వన్డే వరల్డ్ కప్ వరకు ఆడాలని రోహిత్, కోహ్లీ కోరుకుంటున్నారు. అందుకు తగినట్టే హిట్ మ్యాన్ ఇప్పటికే బరువు తగ్గాడు. ఆసీస్ తో సిరీస్ కు ముందు హార్డ్ వర్క్ చేశాడు. ఆ కష్టానికి ఆసీస్ టూర్ లో ఫలితం దక్కింది. వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమేనని, ఫామ్ పరంగా హిట్ మ్యాన్ కు తిరుగులేదనుకునేలా రోహిత్ రాణించాడు. వన్డే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ ను ఆడించాల్సిందేనని చర్చ జరిగేలా సక్సెస్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా సీనియర్ గా తన మార్క్ చూపించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ రాణించిన తర్వాత కూడా ఇద్దరి కెరియర్ పై చర్చ జరిగింది. వన్డేల్లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసలు కొనసాగిస్తాడా లేదంటే కుర్రాళ్లకే ప్రయారిటీ ఇస్తాడా అనే వాదన వినిపించింది. ఎందుకంటే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో సీనియర్లిద్దరూ ఆడాలనుకున్నారు. అందుకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. కానీ ఉన్నట్టుండి టెస్ట్లకు ఇద్దరు గుడ్ బై చెప్పారు. అలా గుడ్ బై చెప్పడానికి గంభీరే కారణమని చర్చ జరిగింది. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ వరకు కెప్టెన్ గానే కొనసాగాలనుకున్నాడు హిట్ మ్యాన్. కానీ ఆసీస్ తో సిరీస్ కు రోహిత్ ను జస్ట్ ప్లేయర్ గానే ఎంపిక చేశారు. కెప్టెన్సీ బాధ్యతలను శుభ్మన్ గిల్ కు అప్పగించారు. దీంతో వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ లేడేమో, అందుకే కెప్టెన్సీ తీసేశారేమో అని కథనాలొచ్చాయి. వన్డే ప్రణాళికల్లో ఉంటే కెప్టెన్ గా రోహిత్ నే ఆడించేవారు కదా అనే వాదన వినిపించింది. అయితే టెస్టుల్లో రోహిత్, కోహ్లీ లేని లోటు కనిపిస్తోంది. స్వదేశంలో అది కూడా సౌత్ ఆఫ్రికా చేతిలో భారత్ కంగుతింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. స్వదేశంలో క్లీన్ స్వీప్ కావడంతో గంభీర్ పై ఒక్కసారిగా విమర్శలు పెరిగిపోతున్నాయి. హెడ్ కోచ్ పదవి నుంచి గౌతిని తొలగించాలనే డిమాండ్స్ కూడా ఎక్కువవుతున్నాయి. గంభీర్ చేసిన ప్రయోగాలే జట్టును ముంచేస్తున్నాయని మాజీలు సైతం ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో రోహిత్, కోహ్లీని గంభీర్ టచ్ చేయకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. జట్టు నుంచి సైడ్ చేసే ప్రయత్నాలు ఉండకపోవచ్చంటున్నారు. సీనియర్ల అవసరం జట్టుకు ఉందని తేల్చి చెబుతున్నారు. రోహిత్, కోహ్లీకి బోలెడంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇద్దరు ఆడితే వ్యూవర్షిప్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికా పిచ్లపై కోహ్లీ, రోహిత్ అనుభవం అక్కడికొస్తుందని చర్చ జరుగుతోంది. ప్రస్తుతం గంభీరే ఆత్మరక్షణలో ఉన్నాడని, సీనియర్లపై ఇకపై ఎలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఎంతకాలం ఆడాలనే విషయాన్ని సీనియర్లకే వదిలేసే అవకాశం ఉందని కూడా మాజీలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా రోహిత్, కోహ్లీ ఇకపై మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉందంటున్నారు.